Good morning, all of you. My name is Nageswar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి స్టడీ చేయబోతున్నాం. ఈ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి స్టడీ చేయబోయే ముందు దీని ముందు వీడియోలో మనం ఏమి స్టడీ చేసాం, ఏం ప్రాక్టీస్ చేసాం అనే విషయాల్ని ఒకసారి మనం గుర్తు చేసుకుని ఆ తర్వాత ఈ ఇర్రెగ్యులర్ వెర్బ్ గురించి స్టడీ చేద్దాం. దీని ముందు వీడియోలో ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం? ముందు వీడియోలో వెర్బ్ అనేది చాలా ముఖ్యమైనది. వెర్బ్ సెంటెన్స్కి గుండె లాంటిది. సో మనం వెర్బ్ని స్టడీ చేస్తే సెంటెన్స్లో 50% మనకు అర్థమైనట్టే. మళ్ళీ మనం ఈజీగా వెబ్ చాప్టర్ని అర్థం చేసుకుంటే చాలా వరకు సెంటెన్స్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి వెర్బ్ అనేది సెంటెన్స్లో చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఇప్పుడు వెర్బ్ చాప్టర్ని స్టడీ చేయబోతున్నాం. ఇంతకు ముందు వీడియోలో ఏం చెప్పుకున్నాం? వెర్బ్ అంటే తెలుగులో క్రియ అంటారని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంగ్లీష్లో వెర్బ్ని యాక్షన్ వర్డ్ అంటారు. అంటే పనుల గురించి చెప్పే పదాలన్నిటిని యాక్షన్ వర్డ్ అంటారు, యాక్షన్ వర్డ్స్ అంటారు. యాక్షన్ వర్డ్ వచ్చి వెర్బ్స్ అని మనకు అర్థమైంది కదా. పనుల గురించి తెలిపే పదాలని యాక్షన్ వర్డ్స్ అంటారు. ఇక్కడ మనం ఇప్పుడు వెర్బ్ గురించి స్టడీ చేయబోతున్నాం కాబట్టి వెర్బ్ వచ్చి 2 రకాలుగా విభజించబడింది. ఒకటి మెయిన్ వెర్బ్, 2 ఇర్రెగ్యులర్ వెర్బ్. మెయిన్ వెర్బ్ 2 ఆక్సిలరీ వెర్బ్. మెయిన్ వెర్బ్ వచ్చి 2 రకాలుగా విభజించబడింది. ఒకటి ఇర్రెగ్యులర్ వెర్బ్, 2 రెగ్యులర్ వెర్బ్. ఆక్సిలరీ వెర్బ్ వచ్చి 2 రకాలుగా విభజించబడింది. ఒకటి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ అండ్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్. ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ వచ్చి 3 రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. ఇవి వెర్బ్స్లోని రకాలు. మనం వాటిని అవి ఏమిటి, వాటి యొక్క ఫంక్షన్, సెంటెన్స్లో వాటి యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ బాగా అర్థం చేసుకోగలిగితే మనం ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడగలం చాలా వరకు. సో లాస్ట్ వీడియోలో మనం రెగ్యులర్ వెర్బ్ గురించి చెప్పుకున్నాం. రెగ్యులర్ వెర్బ్ అంటే ఏంటి? ఏ వెర్బ్ అయితే డీని కానీ ఈడీని కానీ తీసుకుని పాస్ట్గా కానీ పాస్ట్ పార్టిసిపుల్గా కానీ మారుతుందో వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అని మనం దీని ముందు వీడియోలో తెలుసుకున్నాం, మనం అర్థం చేసుకున్నాం, స్టడీ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇర్రెగ్యులర్ వెర్బ్. ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే డీని కానీ ఈడీని కానీ తీసుకోవి. ఇర్రెగ్యులర్ వెర్బ్ వచ్చి డీని కానీ ఈడీని కానీ తీసుకోకుండా పాస్ట్గా కానీ పాస్ట్ పార్టిసిపుల్గా కానీ మారితే వాటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఈ సౌండ్ కూడా రెగ్యులర్గా ఉండదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ గో అనేది ఉంది. ఇది ఫాస్ట్ టెన్స్ వచ్చేసరికి ఫాస్ట్ టెన్స్లో ఎలా మారుతుంది? వెంట్. చూడండి, ఇక్కడ గో అనేదానికి వెంట్ అనేదానికి ఆ సౌండ్ రెగ్యులర్గా లేదు. అలాగే పాస్ట్ పార్టిసిపుల్కి వచ్చేసరికి గాన్. ఈ సౌండ్ రెగ్యులర్గా లేకపోవడం వల్ల వీటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డీని కానీ ఈడీని కానీ ఇవి తీసుకోవు. అవి సరే, మనం ఇవి
తెలియకపోతే మనం చేసే మిస్టేక్ ఏంటంటే అన్నిటికీ ఈడి యాడ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిట్ అనేది ఇరెగ్యులర్ వెర్బ్, మనకి తెలియదు ఇది ఇరెగ్యులర్ వెర్బ్ అని. జనరల్గా మనకి తెలిసిందేంటి, వెర్బ్కి ఈడీని కానీ డీని కానీ యాడ్ చేసేస్తే అది పాస్ట్ టెన్స్గా కానీ పాస్ట్ పార్టిసిపుల్గా కానీ మారిపోతుందని మన జనరల్గా తెలిసిన విషయం. కాబట్టి మనం ఈ సిట్ అనే దానికి ఈడీ యాడ్ చేసేసి పాస్ట్ టెన్స్గా మార్చేస్తే అది రాంగ్ అవుతుంది. సిట్టెడ్ ఇది రాంగ్, ఎందుకంటే సిట్ అనేది ఇరెగ్యులర్ వెర్బ్. సో పాస్ట్ టెన్స్లో అది ఏమవుతుంది, శాట్ అవుతుంది. సో మనకి ఇరెగ్యులర్ వెర్బ్ రెగ్యులర్ వెర్బ్ యొక్క డిఫరెన్స్ తెలియకపోతే మనం చేసే మిస్టేక్ ఏంటి, అన్నిటికీ ఈడీ యాడ్ చేసి మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవి తెలుసుకుంటే మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ తప్పులు లేకుండా మాట్లాడతాం. ప్లస్ రాసేటప్పుడు కూడా తప్పులు లేకుండా రాస్తాం. కాబట్టి మనం ఇరెగ్యులర్ వెర్బ్ మరియు రెగ్యులర్ వెర్బ్ యొక్క తేడాని ఫస్ట్ మనం తెలుసుకుని ఆ తర్వాత చేయాలి. సో నౌ we are going to study irregular verbs now. See, irregular verb అంటే ఇరెగ్యులర్ వెర్బ్ అంటే ఏంటి, ఏ వెర్బ్ దట్ మేక్స్ ఇట్స్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఈజ్ an irregular way is called irregular verb. అంటే పాస్ట్ కానీ పాస్ట్ పార్టిసిపుల్గా కానీ ఇరెగ్యులర్గా ఉంటే వాటిని ఇరెగ్యులర్ వెర్బ్స్ అంటారు. అవి ఏంటవి కొన్ని చూద్దాం. ఇక్కడ కొన్ని ఇరెగ్యులర్ వెర్బ్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అవి పాస్ట్లో ఎలా మారుతున్నాయి, పాస్ట్ పార్టిసిపుల్లో ఎలా మారుతున్నాయి అనే విషయాలు మనకి ఈజీగా కొన్ని వెర్బ్స్ తీసుకుని, ఉదాహరణకి కొన్ని వెర్బ్స్ తీసుకున్నాం ఇక్కడ. అవి చూస్తే మనకి ఇరెగ్యులర్ వెర్బ్స్ గురించి పూర్తిగా మనకి ఒక భావన అయితే వస్తుంది. అందుకని ఫస్ట్ ఇవి చూద్దాం. చూడండి, ఇక్కడ గో అనేది ప్రెజెంట్ టెన్స్ V1, ఇది పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళేసరికి ఎలా మారింది, వెంట్ అయింది. గో వెంట్. నెక్స్ట్ వచ్చి పాస్ట్ పార్టిసిపుల్ ఏమైంది, గాన్ అయింది. చూడండి, ఇక్కడ V1కి V2కి V3కి తేడా ఉంది. సౌండ్ కూడా రెగ్యులర్ గా లేదు, ఇరెగ్యులర్ గా ఉంది. కాబట్టి వీటిని ఇరెగ్యులర్ వెర్బ్స్ అంటే. గో అంటే వెళ్ళెను, వెళుతున్నాను. వెంట అంటే వెళ్ళెను. గాన్ అంటే వెళ్ళెను. కమ్ అంటే వచ్చు. కేమ్ అంటే వచ్చెను. కమ్ అంటే వచ్చెను. కమింగ్ అంటే రావడం. గివ్ అంటే ఇచ్చుట. గేవ్ అంటే ఇచ్చెను. గివెన్ అంటే ఇచ్చెను. గివింగ్ అంటే ఇవ్వడం. టేక్ అంటే తీసుకోవడం. టుక్ అంటే తీసుకొనెను. టేకెన్ అంటే తీసుకొనెను. టేకింగ్ అంటే తీసుకొనడం. సీ అంటే చూడడం. అది పాస్ట్ టెన్స్ లోకి వచ్చేసరికి ఎలా మారింది, సా. సి సా, సాగా మారింది. సీన్ అంటే సి అంటే చూడడం, సా అంటే చూసాను, సీన్ అంటే చూసాను. సీయింగ్ అంటే చూస్తూ చూడడం. మేక్ అంటే చేయడం. పాస్ట్ టెన్స్ లో మేడ్ అయ్యింది. ఇక్కడ ఈడీ యాడ్ చేయట్లేదు వీటికి. మనం దాన్ని గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే మనకి ఇరెగ్యులర్ వెర్బ్స్ ఈజీగా వచ్చేస్తాయి. మేడ్, మేక్, మేడ్, మేడ్, మేకింగ్. అండర్స్టాండ్ వచ్చేసి పాస్ట్ టెన్స్ లో ఏమైంది, అండర్స్టూడ్. పాస్ట్ పార్టిసిపుల్ ఏమైంది, అండర్స్టూడ్. అండర్స్టాండింగ్. ప్రెజెంట్ పార్టిసిపుల్ అండర్స్టాండింగ్. ప్రెజెంట్ టెన్స్ లో సిట్ వచ్చేసి పాస్ట్ టెన్స్ లో ఏమైంది, సాట్. పాస్ట్ పార్టిసిపుల్ సిట్, సిట్టింగ్. స్టాండ్, స్టాండ్ వచ్చేసి పాస్ట్ టెన్స్ లో ఏమైంది, స్టూడ్, స్టూడ్, స్టాండింగ్. డూ, డిడ్, డన్, డూయింగ్. బై, బాట్, బాట్, బయ్యింగ్. ఇవన్నీ కూడా ఇరెగ్యులర్ వెర్బ్స్. ఇక్కడ ఫైనల్ గా మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. ఇరెగ్యులర్ వెర్బ్స్ కి రెగ్యులర్ వెర్బ్స్ కి ఆ డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్ వెర్బ్స్ వచ్చేసి
డీని కానీ ఈడీని కానీ తీసుకుని పాస్ట్గా కానీ పాస్ట్ పార్టిసిపుల్గా కానీ మారుతాయి. అదే ఇరెగ్యులర్ వెబ్స్ వచ్చేసి డీని కానీ ఈడీని కానీ తీసుకోకుండా ఆ సౌండ్ కూడా ఇరెగ్యులర్గా ఉండడం వల్ల వీటిని ఇరెగ్యులర్ వెబ్స్ అన్నారు. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఆక్సిలరీ వెర్బ్ గురించి స్టడీ చేస్తాం. ఓకే, టిల్ దెన్ బాయ్.